పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ మహిళ గతంలో విశాఖలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఓ పోలీస్ అధికారి ప్రస్తుతం అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి అయితే వేధింపులకైతే గురి చేస్తున్నారు. న్యూడ్ కాల్స్ వీడియోస్ చేసి న్యూడ్ కాల్స్ తను కూడా చేయాలని చెప్పి వేధిస్తుంటే ఆ మహిళ అయితే విశాఖలో సైబర్ క్రైమ్ అయితే ఆశ్రయించింది. అలాగే సిపి గారిని కూడా కన్సల్ట్ చేసింది. అసలు దాని మీద ఏంటి విశేష వివరాలు ఏంటని చెప్పి మనం విశాఖ సిపి సంఘప్రత బాగ్జీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆ మహిళ ఎప్పుడు అప్రోచ్ అయింది, ఏమంటారు? లాస్ట్ మంత్ మార్చ్ నెల నాకు కాల్ చేసి రాత్రిపూట ఒక లేడీ ఇలాగే నన్ను వేధిస్తున్నానని ఆరోపణ చేస్తే నేను ఎవిడెన్స్ పంపమని చెప్పాము. ఎవిడెన్స్ పంపించిన తర్వాత అది సైబర్ క్రైమ్ బృందం ద్వారా ఎంక్వైరీ చేయడం జరిగింది. అది నిజమని తెలిసింది. వెంటనే నేను కేసు కట్టాము. ఆ వ్యక్తిని పట్టుకొని రావడానికి అనంతపూర్కి ఒక బృందం పంపడం జరిగింది. కానీ అతను ఫెరార్ అయ్యాడు. తర్వాత మహిళా కోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత అతను 9వ తేదీ వచ్చి సరెండర్ అయ్యాడు. ఆ వ్యక్తి ఇప్పుడు విచారణ చేస్తాము. త్వరలో అతని మీద ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. జైలు శాఖ ప్రస్తుతానికి ఆఫీసర్ అయితే సూపరింటెండెంట్గా చేస్తున్నారు కదా, జైలు శాఖ మీకు అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చింది జైలు శాఖ? అంటే మేము జైలు శాఖకి లెటర్ పంపించాము. ఇప్పుడు రిప్లై మేము ఆశించడం లేదు. అతని మీద యాక్షన్ ఉంటుందని ఆశిస్తున్నాం. త్వరలో ఆ యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. సార్, ఆయన ఒక ఉన్నతాధికారి, మీ డిపార్ట్మెంట్ సంబంధించిన దాని మీద కూడా మీరు అలాంటి సేమ్ అదే యాక్షన్ తీసుకుంటున్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు? చట్టం అందరికీ వర్తిస్తుంది. చట్టం అందరికీ ఒకటే. తప్పు చేస్తే ఏ స్థాయిలో ఉన్నా సరే ఖచ్చితంగా శిక్షిస్తాం. అది మన ఆంధ్రప్రదేశ్ పోలీస్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. ఆన్లైన్ క్రైమ్, ఎటువంటి క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అంటే మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. మేము ఖచ్చితంగా కఠిన చర్య తీసుకుంటాం. సార్, నిజంగా మహిళ వేధింపు విషయంలో ఈ అధికారికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం అయితే ఉంది సార్? ఇప్పుడు ఒకటి డిపార్ట్మెంట్ పరంగా సస్పెన్షన్, మేజర్ ఓయిలో ఈ ఎవిడెన్స్ చూసి ఏమైనా మేజర్ పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. అది కాకుండా కోర్టులో కేసు ప్రూవ్ అయితే, కన్విక్షన్ జరిగితే పెద్ద శిక్షణ, జైలు శిక్ష, ఫైన్ అన్నీ జరుగుతాయి. విక్టిమ్కి కూడా కంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరగవచ్చు. ఇప్పుడు తెలుగులో ఒక సామెత అయితే ఉంది, కంచేసి చేను మేసేటట్టు అయితే ఒక పోలీస్ అధికారే ఈ విధంగా చేస్తున్నారు. నిజంగా ఈ విధంగా చేయకూడదని చెప్పి మిగతా పోలీస్ ఆఫీసర్స్కి మీరు ఎలాంటి మెసేజ్ అయితే ఇస్తారు? అతను పోలీస్ అధికారి కాదు, అతను వేరే డిపార్ట్మెంట్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి సంబంధమే లేదు. సో అది వేరే డిపార్ట్మెంట్. ఇప్పుడు తప్పు చేసిన ఎవరైనా సరే శిక్షణ ఖచ్చితంగా ఉంటుంది. చట్టం అందరికీ ఒకటే. సో లేడీస్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి క్రైమ్ జరిగితే వెంటనే మాకు కంప్లైంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ మనిషికి ఎక్కడ మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఉంటుందా? ఫర్దర్ ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. మేము నోటీస్ సర్వ్ చేసాము. ఇప్పుడు విచారణ జరుగుతుంది. త్వరలో ఛార్జ్షీట్ ఫైల్ చేయబోతున్నాం. ఇది మహిళ కేసు విషయంలో అయితే మటుకి ఆ జైలర్కి అయితే నోటీసులు అయితే పంపించడం జరిగింది. అతి తొందరలోనే ఆయన్ని అరెస్ట్ చేసి ఈ జైలుకు పంపించడం అయితే జరుగుతుంది. ఈ విషయంలో అయితే ఏ మహిళకైనా అన్యాయం జరిగినా చూసుకునే ఉపేక్షించేది లేదు. కంపల్సరీగా పోలీస్ అధికారి అయినా, జైలు శాఖ అధికారి అయినా, ఎవరి మీదైనా మేము కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాం. కంపల్సరీగా జైలు శాఖ అయితే లెటర్ అయితే రాసాం. కంపల్సరీగా అతి తొందరలోనే ఆయన అరెస్ట్ చేసి జైలుకి అయితే పంపిస్తాం అని చెప్పి విశాఖ సిపి శంఖభక్త బాగ్జీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో సోమకృష్ణ టీవీ, విశాఖ పోలీస్ కమిషనరేట్ వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.